కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న అప్పట్ల పువ్వు పార్టీ పెబ్బగా ఉన్నప్పుడు అధికార పార్టీలకు సుక్కలు చూపెడుతుండే, రాజకీయాలతోని ప్రత్యర్థులకు శంతలు పట్టించేటోడు. అప్పట్ల మస్తు కడకుండే, రాజకీయాలు తప్ప ఇంకో ధ్యాసనే లేకుండే, రాజకీయాలకు తప్ప అన్నిటికీ దూరం ఉంటుండే. రెండో తాప గెలిచిన కానుంచి మస్తు మారిపోయిండోలా. మొన్నట్లా సైకిళ్ళు వంచి సైకిల్ దొక్కి కానొచ్చిండా, ఇక ఇప్పుడు గీడ తోపు క్రికెటర్ లెక్క మారిండు. ఫ్యాన్స్ సంబరపడేటట్టు జోర్దార్ షాట్లతోటి మైమర్పించిండు. ఆగో అన్నేంది ఏలులే పడుతున్నాడు. ఓ అన్నా, నిన్న అవుట్ చేసేటోళ్ళు ఉన్నారా అనే ఈ గ్రౌండ్ లా? ఓ కెమెరా అన్న జరంత పైలమే. సంజయ్ అన్న నీ దిక్కే సూటి పెట్టిండు. ఆయనతో తలిగానంటే కెమెరా పచ్చలు వాత్తది. గీ బాలు మిస్ అయి బచాయించిండ్రు గాని తలిగితే గ్రౌండ్ అవతల పడేదే. గీ బాల్ దొరకుడు కష్టమే పోన్రి. అట్లుంటది మరి సంజయ్ అన్న కొడితే. హన్మకొండ జిల్లాలో అయితున్న కొత్తకొండ జాతరకు ఉస్నాబాద్ మీదకెంచి పోతున్నాడట బండి సంజయ్ సారు. ఉస్నాబాద్ దిక్కు మర్రి క్రాస్ రోడ్ కాడికి రాగానే యూత్ పోరలు క్రికెట్ టోర్నమెంట్ పెట్టి ఆటలాడుకుంటే కానొచ్చిండ్రట. ఇక ఇంతమంది జమైన కాడికి మనం పోకుంటే ఎట్లా అని ఎంబటే బండి ఆపిండు బండి సంజయ్ అన్న. కారు దిగి గ్రౌండ్ లకు పోయేది ఓంగనే శాల్వలు కప్పి ఎదుర్కొన్నారు. కూసుండబెట్టి నిమ్మలం చేసిర్రు. అటెంక ఆటగాళ్లతోని పరిచయం పెంచుకొని గ్రౌండ్ లో బ్యాట్ తోని దిగిండు. బంతులను బార్డర్ అవతలకి వంపుకుంటా బౌలర్లకు సుక్కలు చూపెట్టిండు. ఇక అన్న షాట్లు కొడుతుంటే ఆట చూసేతందుకు వచ్చినోళ్ళు సప్పట్లు కొట్టుకుంటా అన్నని ఎంకరేజ్ చేసిండ్రు. క్రికెట్ మ్యాచ్ కత్తే అన్న డ్రెస్సింగ్ స్టైల్ మార్చుగావచ్చు గాని గుడి కార్యానికి పోతున్నాడు కాబట్టి ఖద్దరు బట్టల మీదనే టాలెంట్ చూపెట్టిండు. స్టేడియం కావాలని ఎవరు అడగనట్టున్నారు గాని ఆటల దౌడం పెట్టుకోకుండా మంచిగా కలిసిమెలిసి ఆడుకుంటారని సుద్దులు చెప్పి అచ్చిన తవ్వల్నే కొత్తకొండ వీరన్న దర్శనానికి గదిలిండు. డైలాగ్లతోని ప్రత్యర్థులను గడగడలాడిస్తాడని అనుకున్నాం గాని అన్నలోపట ఈ టాలెంట్ కూడా ఉందా అని మస్తు మంది కమలం పార్టీ ఫ్యాన్స్ మస్తు పర్షాన్ కాబట్టిండ్రు.